అందరికీ నమస్కారం అండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని అంటారు. అంటే జనరల్‌గా నర్సరీ నుంచి చదువు కంప్లీట్ అయ్యేంత వరకు విద్యార్థులందరూ కూడా టీచర్ చేతిలో చాలా మౌల్డ్ అవుతూ ఉంటారు. ప్రతి నిమిషం వాళ్ళలో వచ్చే మార్పుల్ని టీచర్ చాలా నీట్‌గా కీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అలాంటి టీచర్స్‌కే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయాలి. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళలో స్కిల్ డెవలప్‌మెంట్ వస్తే టీచర్స్‌కి కూడా ఇంకా మంచి విద్యార్థుల్ని తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో డాక్టర్ పద్మావతి గారు స్థాపించిన కంపెనీ గురించి పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ పద్మావతి గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం రండి. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. యాక్చువల్లీ జనరల్‌గా మీ గురించి విన్నప్పుడు నేనేమనుకున్నానంటే స్కూల్ అంటే పిల్లల కోసం అనుకున్నాను. కాదు, ఇది టీచర్ల కోసం స్కూల్. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, వివరాలు తెలుసుకుందాం. అస్సలు పద్మావతి గారు ఫస్ట్ నాకు మీ గురించి చెప్పండి. మీరెందుకు టీచర్స్ కోసం ఇలాంటి ఒకటి పెట్టాలి, స్థాపించాలని ఎలా థాట్ వచ్చింది? బస్ మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. టీచ్ కనెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు నా జర్నీ ఏంటి అంటే నేను ఒక ఫస్ట్ టీచర్‌నండి. హ్మ్. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ రైట్. అండ్ ఐ యామ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఎస్సీ. సో, ఇలా టీచింగ్ అంటే లేకపోతే నేను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టమైన విషయం. హ్మ్. అలా నేను ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాను. డైలీ ఐ మేక్ ష్యూర్ ఏదన్నా ఒక పాయింట్ అయినా సరే ఇవాళ కొత్తది ఏం నేర్చుకున్నాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే నిద్ర పట్టని దట్స్ స్థితికి అమేజింగ్. వచ్చా. ఎలా బుక్స్ ద్వారా తెలుసుకుంటారా? నెట్ ద్వారా బుక్స్ తెలుసుకుంటారా? బుక్స్ అనండి, మీలాంటి ఇంటర్వ్యూ అనండి, ఏదైనా సంథింగ్ ఎనీథింగ్ టు లెర్న్. ఏదైనా ఏం నేర్చుకున్నాను అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మళ్ళీ ఎక్కడ ఉపయోగించాననే కూడా ఆలోచిస్తూ ఉంటాను. హ్మ్. కొంతమంది టీచర్స్ మాత్రం డెఫినెట్లీ ఉత్సాహంగా పిల్లలకు చదువు చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, మాకు అందుబాటులో లేని ట్రైనింగ్ మేము ఎక్కడ తీసుకోవాలి? హ్మ్. మాకు పిల్లలకు చదువు చెప్పాలని ఉంది గానీ, మాకసలు ఎలా చెప్పాలి వాళ్ళకు చదువు అని ఒక సంకోచం వస్తుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి టీచ్ కనెక్ట్ ఛానల్‌లో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఎవరైతే జాబ్ సీకర్స్ అని మనం అంటామో టీచ్ కనెక్ట్‌లో, వాళ్ళు టీచర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ రెజ్యూమే దాంట్లో పెడితే ఎవరన్నా ప్రిన్సిపల్స్, స్కూల్స్ వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడిక్కడ ఆపర్చునిటీ ఉంది. మాకు టీచర్స్ అవసరం ఉందని కూడా వాళ్ళు యుటిలైజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫిల్టర్స్ కూడా ఉంటాయండి. ఏరియా వైస్ ఫిల్టర్స్ ఉంటాయి. హుహు. తర్వాత సబ్జెక్ట్ వైస్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇలా ప్రిన్సిపల్స్ ఈజీగా పికప్ చేసుకోవచ్చు. సో, టీచర్స్ ఎవరైనా మీ దగ్గరకొచ్చి మీ యాప్‌లోకొచ్చి రిజిస్టర్ చేసుకుంటే, వాళ్ళ వేకెన్సీస్ ఎక్కడెక్కడున్నాయో వీళ్ళకి తెలుస్తాయి. వీళ్ళెవరికైనా ఉపయోగపడతారేమో వాళ్ళకి వైస్ వెర్సా ఉపయోగం ఉంటుంది. అండి. అలా ఉన్నంటే ఇంత మటుకు టీచర్స్ కోసం ప్రత్యేకంగా అయితే ఒక వెబ్‌సైట్ అయితే లేదు. అబ్సల్యూట్‌లీ లేదు. నేనదే కదా ఆశ్చర్యపోయింది మీ విషయంలో. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు నిజంగాను. అవును. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ టీచర్స్ ఏం చేస్తారు, ఇంటి పక్కన ఉన్న స్కూలుకి కూడా దానికి అప్లికేషన్ వేయాలంటే మనకొక ఇన్ఫర్మేషన్ రావాలి. అవును. ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి? ఎవరైనా మనకు చెప్తే తెలుస్తుంది. హ్మ్. బై ద టైమ్ మనం అన్ని సర్దుకుని వెళ్ళేసరికల్లా దానికి వేకెన్సీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అవును. సాధారణంగా టీచింగ్ జాబ్ ఏమవుతుందంటే రెఫరల్ ద్వారా ఎక్కువ అపాయింట్మెంట్స్ అవుతూ ఉంటాయండి. రెఫరల్స్ అండ్ రికమెండేషన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. అలాంటప్పుడు టీచ్ కనెక్ట్ వెబ్‌సైట్‌లో గనక వాళ్ళ అప్లికేషన్ వేస్తే రెజ్యూమే, దానికి డెఫినిట్‌గా ప్రిన్సిపల్స్ గానీ, స్కూల్ మేనేజ్మెంట్ గానీ, హెచ్ఆర్ గానీ పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. టీచర్స్ ఎలా అయితే వేకెన్సీస్ కోసం మీ దగ్గర రిజిస్టర్ అవ్వాలో, అలాగే స్కూల్స్ వాళ్ళు కూడా మాకు ఈ వేకెన్సీ ఉందండి మా స్కూల్‌లో అండి. అని దాంట్లో వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వాలేమో కదా? రీచ్ అవ్వాలండి. వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మీకు జాబ్ పోస్టింగ్ చేయడానికి ఒక వాల్ ఉంటుందనమాట. ఆ! ఆ జాబ్ పోస్టింగ్ అక్కడ చేశారంటే అది మళ్ళా టీచర్స్‌కి కనిపిస్తుంది. అదే గనకంటే మ్యూచువల్‌గా ఒకళ్ళ విషయం ఒకళ్ళకి అర్థమవుతుందనమాట. ఆ! సో, దాంతోటి వాళ్ళకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది టీచర్స్‌కి అర్థమవుతుంది. హ్మ్. వీళ్ళ దగ్గర ఉన్న వేకెన్సీస్‌ని ప్రొజెక్ట్ చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్‌కి కూడా అవకాశం ఉంటుందనమాట. సో, ఇట్స్ ఎ మ్యూచువల్ బెనిఫిట్ ఫర్ దెమ్. హ్మ్. ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దేర్ ఈజ్ సచ్ ఎ ఫోరమ్ లైక్ దిస్. కరెక్ట్. ఒకవేళ ఈ ఫోరం గురించి తెలియలేదనుకోండి, మళ్ళా ఇదే మన స్టోరీ మనకే స్టార్ట్ అనమాట. కరెక్ట్. వీల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంతకంటే ఏం లేదు. దట్స్ ద థింగ్ అనమాట. అంటే నాదొక చిన్న డౌట్ అండి. జనరల్‌గా స్కూల్స్‌లో మనకి గ్రేడ్ వైస్ ఉంటాయి. అంటే మన గల్లీలో ఉండే స్కూల్ ఉంటుంది. కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేసే స్కూల్స్ ఉంటాయి. లేదా తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, వాళ్ళకి తగ్గట్టుగా మీ దగ్గర టీచర్స్ ఉండే అవకాశం ఉంటుందా?
ఉంటాయండి. అంటే ఇలా గల్లీ స్కూల్ టీచర్లు అలా అని అనకూడదు మనము. అనకూడదు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒబులిటీ స్కూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒబులిటీ స్కూల్‌లో ఏంటంటే టీచర్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండుండాలి. లేదా వాళ్ళకి ఇంత ఎక్స్‌పీరియన్స్ అని ఉండుండాలి. లాంగ్వేజెస్ ఇన్ని తెలిసుండాలి అని ఉంటుంది. దేర్ మస్ట్ బి సమ్ క్వాలిఫైడ్ టీచర్ అనేది ఉంటుంది. అవును. అలా కాకుండా ఇప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వీళ్ళకనుకోండి, చిన్న చిన్న వాళ్ళు కూడా అంటే చదువుకునే పిల్లలు కూడా నర్సరీ, యూకేజీ క్లాసెస్‌ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలా కూడా నేను చూసాను. అంటే టు బి ఫ్రాంక్ వన్స్ అపాన్ ఎ టైమ్ నేను రామకృష్ణాపురం ఏరియాలో నేను కూడా నర్సరీ పిల్లలకి నేను టీచ్ చేశాను. ఐ వాజ్ ఎ నేషనల్ అథ్లీట్ బై ద టైమ్. నేను డిగ్రీ చదువుతూ స్పోర్ట్స్ చేసుకుంటూ ఒక స్కూల్‌లో టీచర్‌గా కూడా నేను పనిచేశాను. ఓకే. సో, అందుకని నేను అడుగుతున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ లైన్స్, సన్నటి లైన్స్ డిఫరెన్స్ ఉంటుంది. దాని పరిస్థితి ఏంటి? నర్సరీ PP1, PP2 అని బాలవాటిక అంటున్నారండి. ఆ! వాళ్ళని ఆ స్కూల్ సెగ్మెంట్‌ని ప్రీ ప్రైమరీ సెగ్మెంట్ అంటే దాంట్లో వచ్చేసి హ్మ్. నర్సరీ PP1, PP2ని బాలవాటిక స్కూల్‌కి ఉండవలసిన స్కిల్స్ ఆల్రెడీ డిఫైన్ చేసున్నారు. రైట్. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ స్కిల్స్‌ని డెఫినిషన్ అయితే ఉంది. అవునా? దాన్ని ఫాలో అవ్వడమే టీచర్లు చేయవలసిన పని. దట్స్ అమేజింగ్. ఆ పుస్తకాలన్నీ ఎక్కడున్నాయి, ఏమిటి వెతుక్కో అవసరం లేకుండా నేను దాంట్లో ఉండే కాంటెంట్‌నన్నీ గూడా నేను యూట్యూబ్ ఛానల్‌లో నేను నా పర్సనల్‌గా నాకున్న లిమిటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటి నేను వాటిని వీడియోస్ కింద చేసి పెడుతున్నానండి. హ్మ్. అలా కూడా టీచర్స్ ట్రైన్ అవ్వచ్చు. ఎవరినైనా అల్టిమేట్‌గా మనం సాధించేది పిల్లలకు చదువు చెప్పాలి. అవును. ఈ పిల్లలని భవిష్యత్తులో ఉండేటువంటి మన దేశానికి అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుందండి. కరెక్ట్. టీచింగ్ జాబ్ అంటే చాలామంది మీరు చెప్పినట్టు నేను PP1కి చెప్పగలను, పిల్లలతో వెళ్ళేసి రాగలను. ఆ రోజులన్నీ పోయాయి. పోయాయి. అవును. అట్లాంటి స్కూల్స్ రన్ అవ్వవు ఇంకా. కరెక్ట్. క్వాలిఫైడ్ టీచర్ అంటే ఏమిటంటే స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ఉన్న టీచర్. ఇప్పుడు స్కిల్ రెవల్యూషన్ జరుగుతోంది. ఎవరెవరికి ఎక్కువ స్కిల్స్ ఉంటే ఇప్పుడు కాంటెంట్ ఉందనుకోండి, కరెక్ట్. యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది, గూగుల్ కొడితే తెలుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు చాట్‌జీపీటీ వాడితే అర్థమైపోతుంది. అవును. కానీ అవును. స్కిల్ ఎలా వస్తుంది? స్కిల్ అనేది ఎవ్రీడే ఇంప్రూవ్ చేయాల్సిన విషయం పిల్లలకి. అవును. అలా ఈవెంచువల్‌గా స్కిల్ అనేది ఒక కోట కట్టడం లాంటిదనమాట. ఇలా పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నర్సరీ వాళ్ళకు చదువు చెప్పక్కర్లేదు అనే రోజులు పోయాయండి. అసలు వాళ్ళకి కూడా అవును. ఒక సార్ట్ ఆఫ్ కరికులం డిజైన్ చేశారు. ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఉన్న ఫౌండేషనల్ స్టేజ్, నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ అన్నారు. 9, 10, 11, 12ని సెకండరీ స్కూల్‌లో కలిపేశారు. ఇంకా ముందు ముందు ఇంటర్మీడియేట్ ఇలాంటివన్నీ కూడా స్కూలింగ్‌లోకి మర్జ్ చేసేస్తారన్నమాట. హ్మ్. ఇలా టీచర్స్ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. స్కిల్ ఇంప్రూవ్ అయిన టీచర్స్‌కే అవకాశం ఉంటుంది. రైట్. మొన్న చూడండి క్లాస్ 10 ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ CBSEకి చాలా కష్టంగా పేపర్ ఉందని చాలా యూట్యూబ్‌లో కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి. అన్నారు. హ్మ్. టీచర్స్ కాంపిటెన్సీస్ బిల్డ్ చేసుకొని పిల్లలకు చదువు చెప్పకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందే తప్ప, దాంట్లో పెద్ద క్వెషన్ పేపర్‌లో ఇబ్బంది ఏమి లేదు. నేను క్వెషన్ పేపర్ చూసాను కూడా. హ్మ్. ఇట్ షుడ్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే స్కిల్ కావాలి ఆహా! దానికి. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే వీళ్ళ దగ్గర స్కిల్ చెప్పాలి. ఉండాలి. కాంపిటెన్సీ బిల్డ్ చేయాలన్నమాట. వాళ్ళకి అంటే స్కిల్ ఇంప్రూవ్ చేయాలి. నాలెడ్జ్, యాటిట్యూడ్ ఇవన్నీ యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. హ్మ్. ఆస్క్ ఫార్ములా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఎలా యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేస్తుంటే పిల్లవాడు క్వెషన్ ఇచ్చినప్పుడు ఎంత నాలెడ్జ్‌తో చదవగలగడం కూడా గొప్ప విషయం. అబ్సల్యూట్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడేమవుతుంది క్వెషన్ ఇవ్వంగానే దాని కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేర్‌ఫోర్ వీటన్నిటిని నేనేం చేశానంటే వేర్ ఈస్ ద ఛానల్? హ్మ్. హౌ విల్ టీచర్స్ ఇంప్రూవ్? హ్మ్. వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్ అంటే ఏంటి మనం ఇచ్చేటువంటి డెఫినిషన్? హ్మ్. అంటే టీచర్స్ హ్యావ్ టు బి స్కిల్డ్. అప్ స్కిల్ చేయాలన్నమాట వాళ్ళని. కాబట్టి మేము టీచ్ కనెక్ట్ వెబ్‌సైట్‌లో వి హావ్ పుట్ అప్ సో మెనీ రిసోర్సెస్ ఫర్ ద టీచర్స్. ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా అంత పెద్ద పుస్తకాలు టీచర్ రిసోర్స్ బుక్లెట్ వచ్చేసి 1068 పేజీలు ఉంటుందండి. ఆ పుస్తకంలో ఎవరికి సంబంధించింది వాళ్ళు చదువుకోవడానికి టైం లేదు ఇప్పుడు. అవును. ఇప్పుడు అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమంటాము టీచింగ్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అంటాం. హ్మ్. ఎవరికి డిఫికల్ట్? స్కిల్స్ లేని వాళ్ళకు మటుకే డిఫికల్ట్. స్కిల్స్ ఉన్న వాళ్ళకి డిఫికల్టీ ఎందుకు ఉంటుందండి? నిజం. నిజం. అండ్ లెర్నింగ్ హ్యాస్ టు బి దేర్. హ్మ్. లెర్నింగ్ అయితే ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయమే. ఎవ్రీ డే హ్మ్. లెర్నింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. లేకపోతే చాలా కష్టం నిజం. అవుతుందండి. నిజం. కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ. అవును. సర్వైవే కాదు మనం ఎలా అయిపోతుందంటే రిడండెంట్ అయిపోతాం. ఇంట్లో మనకి ఒకళ్ళిద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలతోనే మనం పడాలి. బట్ టీచరు
వందలాది మంది పిల్లలతో పడాలి. దానికి సరైన టీచర్‌కి సరైన స్కిల్ అండ్ అవగాహన రావాలండి. ఈ 30 మంది పిల్లల్ని 3 గ్రూప్స్‌గా ఎలా డివైడ్ చేయగలగాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక రెస్టారెంట్‌కెళ్ళామనుకోండి, ఒక మెనూ అడుగుతాం. మనకు ఆల్రెడీ తెలిసి వాళ్ళు ఇడ్లీ తింటామని. అయినా సరే ఒక మెనూ అడుగుతాం. అంటే వి ఎంజాయ్ టేకింగ్ దమ్ ఆప్షన్ అనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆప్షన్ యాక్టివిటీస్‌లో పిల్లలకి ఇస్తున్నామా మనము? ఇవ్వట్లేదు కదా! వాళ్ళకి విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్ అంటే కొంతమంది మూవ్‌మెంట్, డాన్స్ ద్వారా చెప్తే ఇష్టపడతారనుకోండి. హ్మ్. కొంతమంది ఆడిటరీ ద్వారా చెప్తే ఇష్టపడతారనుకోండి. అంటే టీచర్ మాట్లాడేటప్పుడు, కొంతమంది విజువల్ ఎయిడ్‌కి అలా ఒకే యాక్టివిటీని మనం కేటర్ చేయట్లేదు గదా! హ్మ్. పిల్లలు ఇంప్రూవ్ అవ్వట్లేదంటే ఇక్కడ కావాల్సింది టీచర్లు ఇంప్రూవ్ అవ్వాల్సింది. పిల్లలు అదే ఇంప్రూవ్ అవుతారు. టీచర్ ఇంప్రూవ్ అయ్యారంటే పిల్లలు ఆటోమేటిక్‌గా చెప్పే విధానం కరెక్ట్‌గా ఉందంటే పిల్లలు ఇంప్రూవ్ అవ్వక ఎక్కడికెళ్తారండి? వాళ్ళకి టీచరే కదా ప్రపంచం పాపం వాళ్ళకి. నిజం. మళ్ళీ హోంవర్క్ చేయలేదు అని అంటారు. సరైన హోంవర్క్ ఎలా చేయాలి పిల్లలకి? వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే హోంవర్క్ ఇవ్వాలి. హ్మ్. మనం ఏదో మనకు కసిదీరా ఓ 10 లెక్కలు చేసుకురమ్మంటే పిల్లలు చెయ్యరు దాన్ని. సో, దీస్ ఆర్ ఎ ఫ్యూ హోంవర్క్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ అండి. ప్రతి పిల్లవాడు తప్పకుండా చదువుతాడు. వాళ్ళకి నచ్చిన విధానంలో మనం చదువు చెప్పాలి. అవును. అది ఎలా చెప్పగలము అంటే టీచర్స్ ఆలోచించాలి. రిఫ్లెక్షన్. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ మనము ఒక పని చేశాక ఎలా రిఫ్లెక్ట్ చేసుకుంటామో, అలాగే పిల్లలు కూడా టీచర్స్ కూడా రిఫ్లెక్ట్ చేసుకొని పిల్లల చేత క్లాస్ రూమ్‌లో రిఫ్లెక్ట్ చేయించాలి. అవును. అదర్‌వైజ్ ఇట్ గోస్ అప్ టు క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ ఇష్యూ. పిల్లలు అల్లరి చేస్తారు. నిజం. నిజం. ఎందుకు అల్లరి చేస్తారు? వాళ్ళకి ఏం చేయాలో తోచక అల్లరి చేస్తారు. అంతేగాని ఏం చేయాలో తెలిస్తే అల్లరి చేస్తారా? చెయ్యరు కదా! దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చెప్పే టీచర్స్ మీరు చూస్తున్నారు రైట్ నౌ అంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ అండి. నర్సరీ టు క్లాస్ 12 అచ్చా! ఓకే. వాళ్ళందరినీ సెగ్మెంటెడ్. మనమే కాదు గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీనే హ్మ్. సెగ్మెంట్ చేసింది. ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపరేటరీ, మిడిల్ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ అని 12థ్ వరకు. హ్మ్. దాంట్లో రిగరస్‌గా ఎడ్యుకేషన్ ఉంటే తర్వాత 30 సంవత్సరాల పిల్లవాడు లాస్ట్ ఎడ్యుకేషన్ డే తర్వాత హ్మ్. 35 సంవత్సరాలు ఎలా జీవించాలి? టీచర్ చెప్పే స్కిల్ వల్ల జీవించాలి. అవును. నిజానికి నేనెప్పుడూ అంటూ ఉంటాను మా మదర్ తోటి. పిల్లలు ఇంట్లో ఉండేది ఎంతసేపు ఉంటారు? వాళ్ళు నర్సరీ, స్కూల్ నుంచి కూడా ఎక్కువ టైమ్ స్కూల్‌లో ఐదర్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఉంటారు స్కూల్‌లో, టీచర్‌తోనూ ఎక్కువుంటారు. లేదా స్కూల్‌లో స్పెండ్ చేసే టైం ఎక్కువ. అవును. ఇంట్లో కన్నా కూడా. అంటే క్లాస్ పెరిగే కొద్దీ కూడా. అవును. అక్కడ వాళ్ళు నేర్చుకునేదే సొసైటీ నుంచి నేర్చుకునేదే ఎక్కువ. అవును. మన నుంచి నేర్చుకునేదానికన్నా. సో, ఇంతకుముందు టీచర్స్ ఎలా ఉండేవాళ్ళని మనం చాలా ఇంటర్వ్యూలో మేము మాట్లాడుతూ ఉంటాం. జీవితం గురించి, ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి కూడా అప్పుడు డిస్కస్ చేసేంత టైం ఉండేది. ఇప్పుడంతా ఈ బుక్‌లో ఉన్నది కంప్లీట్ చేస్తే ఎగ్జామ్ కోసం కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామా లేదా? సబ్జెక్ట్ కంప్లీట్ అయిందా లేదా అని చూస్తున్నాం. అసలు బయట విషయాలేం మాట్లాడడానికి టైమే కుదరట్లేదు అని. దీన్ని మీరు ఎలా చూస్తారు యాక్చువల్‌గా? ఇప్పుడు ఇంకా టైం ఉందండి పిల్లలకి. ఉందా? ఆ! కంటెంట్ చెప్పడం మీదనే మనకి మైండ్ సెట్ చేంజ్ రావాలి హ్మ్. టీచర్స్‌కి. హ్మ్. కాంటెంట్ చెప్పడం మీదనే బిజీగా ఉన్నారు టీచర్స్. వాళ్ళలో స్కిల్ ఇంప్రూవ్‌మెంట్, వాల్యూ ఇన్కార్పొరేషన్, ఆర్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా చదువు చెప్పగలరా లేదా? పిల్లలకు ఎంత ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు జర్నలిజం అంటే మీకు ఇంట్రెస్ట్ అనుకోండి. హ్మ్. మీరు ఐడెంటిఫై చేసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అయ్యారు. ఇప్పుడు టీచర్ ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్. దట్ ఈస్ హర్ మినిమమ్ కర్టసీ. కరెక్ట్. వాళ్ళకు టీచర్ ఐడెంటిఫై చేసి మీరు ఈ లైన్‌లో ఉండాలి అని వాళ్ళకు చెబితే డెఫినెట్లీ పిల్లలు ఇంప్రూవ్ అవుతారండి. అలా చెప్పలేకపోవడం అంటూ ఏమీ ఉండదండి. హ్మ్. టీచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. హ్మ్. టీచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతేనే తప్ప ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు మీ దగ్గర టీచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి లేదా స్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి మీ దగ్గర ఎన్ని రోజుల కోర్స్ ఉంది? ఎలా దాన్ని తెలుసుకోవాలి? ఇప్పటి వరకైతే సర్టిఫికేషన్ కోర్సెస్ అంటూ మేము స్టార్ట్ చేస్తున్నామండి. హుహు. జనరల్లీ ఇప్పుడు ఎలాగంటే టాపిక్ బైఫర్కేషన్‌లో ఏ టాపిక్ కావాలంటే దాని మీద ఇంప్రూవ్ చేసుకోవడమే. మనల్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాము, ఎలా రిఫ్లెక్ట్ చేసుకున్నాము స్కూల్‌లో అనేది టీచర్స్‌కి అది వాళ్ళ సర్టిఫికేషన్ అనమాట. హ్మ్. నెక్స్ట్ ఇప్పటివరకైతే ఒక కోర్స్ రిలీజ్ చేశాము నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అని. దట్ ఈస్ జస్ట్ దేర్ ఆన్ గూగుల్ క్లాస్ రూమ్ ఆల్సో. గూగుల్ క్లాస్ రూమ్‌లో ఉంది. దాన్ని చదవడానికి ఎలా ఉంటుందంటే మాకు రిజిస్ట్రేషన్ బ్యాక్ ఎండ్‌లోంచి చూస్తాం గదా! రిజిస్టర్ అయితే చేసుకుంటారు. 10 మాడ్యూల్స్‌లో 2 మాడ్యూల్స్ చూసాక అలసిపోతారు. అలా అవ్వదు కదండీ! కంప్లీట్‌గా చూడాలి కదా! దాన్ని కంప్లీట్‌గా చూసి ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్‌లీ ప్రిన్సిపల్స్‌కి ఎలా అవుతుందంటే అండి, ఇదివరకు కోఆర్డినేటర్స్ ఉన్నవాళ్ళు మీరు ఎక్కడ చూడండి స్కూల్స్ వచ్చేసాయి గదా! ఇంతమంది ప్రిన్సిపల్స్‌ని ఎలా తీసుకొస్తారు బయటికి? అవును. ఎవరైనా కోఆర్డినేటర్ ఏదో ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తారు.
వాళ్ళకి లీనియర్ వ్యూ ఉంటుందన్నమాట. లీనియర్ వ్యూ అంటే వాళ్ళింత మటుకు చేసిన డ్యూటీలోనే వాళ్ళు చూస్తారు గానీ, అడ్మినిస్ట్రేషన్ ప్లస్ అకాడమిక్స్ చూడాలంటే కొంత సత్తా అవసరం వాళ్ళకి. కరెక్ట్. ఆ కేపబిలిటీని డెఫినెట్‌గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలండి. నేను చాలామంది స్కూల్స్‌కి యాజ్ ఎ సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్ కూడా చాలా స్కూల్స్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అడ్మినిస్ట్రేషను, ఫీ వసూలు, అడ్మిషన్స్ దీని మీద ఉన్న ఫోకస్ పిల్లవాడు ఏం చదువుకుంటున్నాడని మళ్ళా వాళ్ళ కోఆర్డినేటర్ల మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిందే వీళ్ళకు వేదం అన్నమాట. అవును. అలా అవును. ఉండకూడదు కదా! మన డైరెక్ట్ సూపర్విజన్ దీన్ని డివైడ్ చేసుకొని యూ షుడ్ హ్యావ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జ్ యాస్ వెల్ యాస్ అన్ అకాడమిక్ ఇన్‌చార్జ్. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. కరెక్ట్. రిపోర్ట్ టేకింగ్ అయితే జాయింట్‌గా ఉండాలన్నమాట. సో మై నెక్స్ట్ ప్రోగ్రామ్ వుడ్ డెఫినెట్లీ బి హౌ షుడ్ ప్రిన్సిపల్స్ బి గ్రూమ్డ్ ఇన్ ఆర్డర్ టు కేటర్ టు ద రియల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అది చాలా ఇంపార్టెంట్ అయిన కోర్సు. ఆ మాడ్యూల్ తయారు చేస్తున్నాం అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు సీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ప్రిన్సిపల్స్ టు డూ దేర్ జాబ్ వెల్. అంటే ఇది ఆఫ్‌లైన్ ఉందా అండి మీ ట్రైనింగ్? సెల్ఫ్ ఆన్‌లైన్? పేస్డ్ కోర్స్ అండి. అవునా? వాళ్ళకి సెల్ఫ్ పేస్డ్ కోర్స్ అంటే వాళ్ళ ఇష్టమైన టైంలో, వాళ్ళ ఇష్టమైన రీతిలో ఇప్పుడు యుడెమీ కోర్సెస్ ఉన్నాయి చూడండి ఎగ్జాంపుల్. అలాగే ఇష్టమైన రీతిలో ఇష్టమైనప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుందనమాట. అది మేము 1 ఏప్రిల్‌కి రిలీజ్ చేస్తాం ఆ కోర్స్‌ని. హుహు. దట్స్ బికాజ్ నాకే థాట్ వచ్చింది. ఇవన్నీ నాకు వచ్చిన థాట్ అనమాట. ఏంటిది వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అడ్మినిస్ట్రేషను? ఎవరో వచ్చి చెప్పాలి. వాళ్ళకు అప్పటికప్పుడు కంగారు పడాలి. అవును. ఆ ఇంపల్సివ్ థియరీ ఏదైతే ఉంటుందో, ఇప్పటికిప్పుడు కంగారు పడడం అలా ఉండకూడదండి. ఆల్ ఓవర్ ఫారెన్ ప్లేసెస్, ఎందుకంటే నేను చాలా ఫారెన్ ప్లేసెస్‌లో షాడోయింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాననమాట. హ్మ్. షాడోయింగ్ ప్రోగ్రామ్ అంటే గో అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఫర్ ద హోల్ డే ఆర్ ఫర్ వీక్ ఆర్ సంథింగ్. ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు అని చూసొచ్చాను. ఐ హావ్ డన్ ఇట్ ఇన్ యూకే, యూఎస్ఏ, థాయిలాండ్ ఆల్సో. ఓకే. ఇలా ఎందుకంటే అక్కడ వాటికి, మన వాటికి చాలా వ్యత్యాసం ఉందండి. హ్మ్. సో వీటన్నిటి ఆవిర్భావమే మా టీచ్ కనెక్ట్ వెబ్‌సైట్ అనుకోండి. ఆ! అంటే వాళ్ళక్కడ ఎలా చేస్తున్న పిల్లవాడు ఎలాగైనా చదవాలి. ఇది ఇంపార్టెంట్. హ్మ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ నీడెడ్. అంటే లైక్ ఫస్ట్ వాళ్ళ రీడింగ్‌లో రావట్లేదా? దానికి కూడా మన వాళ్ళు ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ అని పెట్టారండి. హ్మ్. బేసిక్ రీడింగ్ వచ్చా? బేసిక్ కౌంటింగ్ వచ్చా? బేసిక్ అడిషన్ వచ్చా? అదన్నా కనీసం నేర్చుకుంటే పిల్లలు దాని మీద ఫర్దర్‌గా డెవలప్ చేసుకుంటారు అని ఆలోచిస్తున్నారనమాట. రైట్. ఫర్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఊరందరూ దోదారే ఉలుపు కట్ట దోదారే అని మేమందరం మెమరీలోనే ఉంటామంటే ఎలాగండి? ప్రపంచమంతా మన పిల్లల్ని ఈ జనజీవన స్రవంతో కలపాలి గదా! అదే. అదే. వీ హావ్ టు కీప్ దెమ్ ప్రమోటెడ్ టు ద వరల్డ్. లేకపోతే కొత్త లీడర్లు ఎలా తయారవుతారు? పాత లీడర్ల దగ్గర మనం స్తంభించిపోతామనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ మీకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఇప్పుడు ఈ ఈ ఏజ్‌లో ఉన్నా కూడా మీరు ఇంకా అప్‌డేట్ అవ్వాలని అనుకుంటున్నారు చూసారా? అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జనరల్‌గా ఒక 45, 50 వచ్చేటప్పటికి నేనింతే. మీరు మీరు వింటానంటే వినండి, లేకపోతే మీ కర్మ. ఏమీ చేయలేం. మీకు మీ తలరాత ఎలా ఉంటే అలాగా. నేను ఇంత చెప్తానో మీకు అర్థం కాకపోతే నేనేం చేయను అనే స్టేజ్‌కి వచ్చేస్తారు జనరల్‌గా. మీరలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అప్‌డేట్ మనం అవ్వాలి. టెక్నాలజికల్లీ కూడా మనం అప్‌డేట్ అవ్వాలి. రిఫార్మ్స్ తీసుకురావాలి అని రావడం ఇట్స్ ఎ న్యూ పాయింట్ రియల్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం మోదీ గారిని చూస్తున్నాం గదా! ఎగ్జాక్ట్‌లీ. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. సమ్మిట్. హ్మ్. దానికి చాలా సత్తా ఉండాలండి. హీ షుడ్ హావ్ పీపుల్, టీమ్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఎన్ ఏఐ సమ్మిట్. కరెక్ట్. ఏఐ సమ్మిట్ కండక్ట్ చేయాలి అంటే చిన్న విషయం కాదు కదా! మనకంటే ప్రపంచంలో మనల్నందరూ ఏమనుకుంటారు, వెస్టర్న్ కంట్రీసే చాలా ఏఐ గురించి వాడతారు. మన ఇండియాలో వాళ్ళు పెద్ద వాడలేరు. వీళ్ళకంత కేపబిలిటీస్ లేవు అనుకుంటారు. అట్లాంటివి మనం సమ్మిటే కండక్ట్ చేయగలిగాం. సో ఎవ్రీబడీ హ్యాస్ టు ఇంప్రూవ్ అండి. మనం ఎన్నాళ్ళైతే మనం జీవించి ఉంటామో అన్నాళ్ళు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. అవును. అబ్దుల్ కలాం గారు చూడండి ఎలా చనిపోయారు. ద వే హీ వాజ్ టాకింగ్, గివింగ్ అండ్ ఈస్ ట్రైయింగ్ టు ట్రైన్ అవును. పీపుల్ అరౌండ్. అంతవరకు మనం పని చేయాలనడానికి అదొక సింబాలిజం అనమాట. నిజం. వీ హ్యావ్ టు ఇంప్రూవ్. కరెక్ట్. ఇక్కడ మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ గురించి మాట్లాడుకుంటే, ఇతర దేశాల్లో నిజంగా జీవితానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో ఉన్న ఎడ్యుకేషన్ ఉంది. మనకు మాత్రం పుస్తకంలో ఉన్న నిజ జీవితంలో ఏం పనికొచ్చేట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో దీనికి సంబంధించి ఏమైనా కొత్తవి రిఫార్మ్స్ తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు మెయిన్‌గా ఏమనుకుంటున్నారంటే,
పిల్లలు ఎక్కడ కూడా మెమరీ మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే మెమరీ అంటే మీ ఇల్లు ఎక్కడుందో చూడటానికి మెమరీ కావాలి, అది వేరే విషయం. 2 2 జా 4, 2 3 జా 6 అనేది రావాలంటే మెమరీ కావాలి, అది వేరే విషయం. ఎక్కాలి ఎప్పుడు బట్టి పట్టడమేగా. అది సి హౌ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ అ పర్టికులర్ నాలెడ్జ్. ఒక సమస్య ఇచ్చామనుకోండి, ప్రాబ్లం ఇచ్చామనుకోండి, దాన్ని ట్రాన్స్ఫరబుల్ స్కిల్ కింద, అంటే జీవితంలో మీకు ఉపయోగపడాల్సింది ఎక్కడ ఉపయోగపడుతుంది, అది దానిని ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా చెప్పాలి అనుకుంటున్నారు. చాలా టైం ఇచ్చారండి మనకు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓవర్ నైట్ రాలేదు. ఇది 2020 నుంచి అలా ఎన్ఈపి 2020 అలా టైం ఇస్తూ వచ్చారు. మనం ఏది కూడా మనకి ఏమవుతుందంటే, ఎవరికన్నా 4 స్కూళ్ళకు కష్టమైపోయింది అనుకోండి, దాన్ని స్క్రాప్ చేస్తారేమో అని వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఇలాగే మనం చదువు చెప్పాలి అనుకునే కంటే దీన్ని స్క్రాప్ చేస్తే బాగుండు, ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తే బాగుండు, అలా కాదు కదా మనం ఆలోచించాల్సింది. ప్రపంచంలో ఫారెన్ వాళ్ళలాగా మన పిల్లలు ఎందుకంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు, పబ్లిక్ స్పీకింగ్లో మన వాళ్ళు ఎందుకంత తక్కువగా ఉన్నారు, ఈ థాట్ టీచర్కి రావాలి కదా. అది 100 మంది ఉన్న పిల్లలున్న స్కూల్ ఉన్నా, 10,000 మంది పిల్లలున్న స్కూల్ ఉన్నా, వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ వీఆర్ ఇంప్రూవింగ్. ఫర్దర్ ద టీచర్ హ్యాస్ టు హ్యావ్ అ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. వాళ్ళు క్వాలిటీ చేస్తుంటేనే పిల్లల్లో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్ అండి. కరెక్ట్. డెఫినెట్లీ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్. తెలుగులో మాట్లాడిన వాళ్ళకు అసలు యాక్చువల్లీ తెలుగులో మాట్లాడిన వాళ్ళకు ఉన్నన్ని అవకాశాలు ఇంకా వేరే భాషల్లో వాళ్ళకు కూడా ఉంటాయని నాకు అనిపించదు. ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వేరే ఆర్టికల్ రైటింగ్ ఉంది, బ్లాగ్ రైటింగ్ ఉంది. అసలు ఎలా స్పీకింగ్, ఇక్కడ యాంకరింగ్, ఎలా దాన్ని స్కూల్ ఎలా తయారు చేస్తుంది, పిల్లల్ని తయారు చేస్తున్నామా పిల్లల్ని యాంకరింగ్కి? దట్ ఈజ్ అవర్ క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ అపాన్. మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతాము అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. అవును. అంటే ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు టీచర్స్కి ఇచ్చే ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఎస్ఈ ఒకటేనండి, లేకపోతే అదర్ స్టేట్ సిలబస్ అవి కూడా మీకు ఉన్నాయా? అంటే ఏం చెప్తారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సిబిఎస్ఈనా స్టేటా అనేది అయితే తేడా ఉండదండి. స్టేటా సిబిఎస్ఈయా ఇవి అయితే ఫారెన్ బోర్డ్స్ లైక్ కేంబ్రిడ్జ్ బోర్డు ఉన్నదనుకోండి, అది వేరే, దాని పంధానే వేరే ఉంటుంది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ స్టేట్ బోర్డ్స్ అన్నీ కూడా ఒకదాని కిందకే వస్తాయన్నమాట. కంప్లీట్ వేర్ యు ఆర్ అల్టిమేట్లీ రైటింగ్ యువర్ ఎగ్జామ్ ఈజ్ అ బోర్డ్. ఎక్కడ ఏ బోర్డుకి అసోసియేట్ అయి రాస్తున్నారు అనేది ఆ బోర్డు ద్వారా ఉంటుందన్నమాట. సిబిఎస్ఈ వాళ్ళు కూడా మా వెబ్సైట్ చూడొచ్చు, స్టేట్ బోర్డ్ వాళ్ళు కూడా మా వెబ్సైట్ కేటర్ అవుతుంది. నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను. ఒక 2 or 3 వీడియోస్ నేను యూట్యూబ్లో తెలుగులో కూడా రిలీజ్ చేశానండి. ఏది టీచింగ్కి సంబంధించి. అసలు వ్యూవర్షిప్పే లేదు. అట్లీస్ట్ ఇంగ్లీష్లో చేసిన దానికి కనీసం నాకు ఇప్పుడు వచ్చేసి ఒక 1600 సబ్స్క్రైబర్స్ ఉంటే, దాంట్లో నాకు వ్యూస్ తెలుగులో వేసిన ఛానల్కి అయితే అసలు 4-5 వ్యూస్ కూడా రావండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? అంటే మీరున్నారు, ఇలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందని ఎవరికి తెలియకపోవడం. అదే కదా మొదలు పెట్టారు. టైం పడుతుంది జనాల్లోకి వెళ్ళడానికి. అవునండి, టైం పడుతుంది. కానీ వ్యూయింగ్లో ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదండి. లేదు, మనం నేర్చుకోవాలి, మనం ఏదైనా చెయ్యాలి, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది అయితే డెఫినెట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే స్టూడెంట్స్లో ఒక ఉత్సాహత ఉంటుంది ఏంటంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని. కానీ టీచర్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం ఇంకా నేర్చుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, మనకి ట్రైనింగ్ ఏంటి, ఇలాంటి మైండ్ సెట్ నుంచి లేదు వీ నీడ్ టు రిఫార్మ్ అవర్ సెల్ఫ్స్ అనే దానికి రావడానికి ఐ థింక్ కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందేమో అనుకోవడం. మైండ్ సెట్ చేంజ్ అయితే డెఫినెట్గా ఉండాలండి. ఇప్పుడు సాధారణంగా మనం చూడండి, ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనుకోండి, మనం ఆ పర్ఫార్మెన్స్ ఎంత, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటేనే దాని రివ్యూలు అడిగి చూసి వెళ్తున్నాం కదా. ఇప్పుడు టీచర్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. టీచర్ అనేది ఒక డాన్స్ లాగా, ఒక మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు టీచర్స్ ఎవ్రీడే పర్ఫార్మ్ చేస్తున్నారు. దానికి ఎంత ప్రాక్టీస్ కావాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి, అదంతా లేకుండా ఇప్పటికిప్పుడు పుస్తకం తెరిచి బట్టి కొట్టండి, ఇప్పటికీ స్పెల్లింగులు చెప్తాను, ఇప్పటికీ నేను వొకాబులరీ ఇంప్రూవ్ చేస్తాను అంటే కాదు కదా. అది ఉపయోగం ఎక్కడుందో కూడా చూసుకోవాలి. అది ఇంగ్లీష్ టీచర్ చూసుకుంటారు, లేదా తెలుగు అయితే తెలుగు టీచర్ చూసుకుంటారు. బట్ సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్, అల్టిమేట్ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. నిజానికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ ఉంటే, పిల్లలకి అంత కనెక్ట్ అయి ఉంటే, పిల్లలు ఆ టీచర్ కోసం ప్రాణం ఇస్తారు. మాకు ఆ టీచర్ కావాలండి అని.
ఆ క్లాస్లో చాలా బాగా వీళ్ళు వింటారని, ఆ క్లాస్లో వీళ్ళు స్కోరింగ్ సబ్జెక్ట్ అని ఇలా ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి గుర్తింపు ప్రతి టీచర్కి, ఈ గుర్తింపు నాకు కావాలి అని అనుకుంటే అల్టిమేట్లీ వాళ్ళకి స్కూల్స్లో గుర్తింపు పెరుగుతుంది. వాళ్ళ శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజమాన్యం వాళ్ళకి భారంగా అనిపించదు. ఇంతమంది టీచర్ మాకు కావాలని ఒక కాంపిటీషన్ అనేది డెఫినెట్గా పాజిటివ్ వే ఉంటుంది. అది రావాలి. ఏదో నామకే వేస్తే మోస పద్ధతిలో వెళ్ళిపోతే మాత్రం కొంచెం ఇబ్బంది. మన ఉనికే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. డెఫినెట్లీ ప్రొఫెషన్ మార్చుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక మీ క్వశ్చన్లో, మీ స్టేట్మెంట్లో మీరు ఏమన్నారంటే టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అని అన్నారు మీరు. ఇప్పుడు విధానం మైండ్ సెట్ ఎలా మారిందంటే ఎక్స్ప్లెయిన్ చేయడము కాదండి, వాళ్ళని ఆలోచింపచేసి ప్రశ్న అడగనివ్వాలి. ఎగ్జాక్ట్లీ. దట్స్ అన్ ఎంక్వైరింగ్ మైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కన్స్ట్రక్టివిస్ట్ థియరీ అంటే బిల్డింగ్ కట్టినట్టు వాళ్ళ ప్రశ్న నుంచి వచ్చిన సమాధానాన్ని వాళ్ళకి ఇంకో ప్రశ్న ద్వారా వేరే మెట్టుకు తీసుకెళ్ళాలి. అవును. అంతేగాని మనమే చెప్పేస్తాను, నేను రాత్రి ప్రిపేర్ అయినాను ఇవాళ చెప్పాలి చదువు అని అలా ఉండదండి. అవును. అలా చెప్పకూడదు. వీ హ్యావ్ టు మేక్ చిల్డ్రన్ థింక్. అవును. ఇది ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించమని చెప్పాలన్నమాట. అవును. దీనికి ఎంత టీచర్ తనని తను సానపట్టుకుంటే అంత మంచిది. ఒకానొకప్పుడు ఈ టీవీలు, ఫోన్లు లేనప్పుడు ఎస్సే రైటింగ్ రాయమన్నప్పుడు పేపర్లు, పుస్తకాలు ఇన్ని రీసెర్చ్ చేసి అందులో పాయింట్, ఇందులో పాయింట్, ఈ పాయింట్ కిందది రాస్తే దీనికి సెట్ అయిందా, ఈ పారాగ్రాఫ్ బాగుందా, ఏది ముందు రాయాలి పారాగ్రాఫ్, ఏది తర్వాత రాయాలి, ఎండింగ్ ఎలా రాయాలి, మధ్యలో ఏమి ఉండాలి, ఇంత ఆలోచించి రాసేవాళ్ళం అండి ఒక ఎస్సే రైటింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే నెట్లో కొట్టేయడం, ఆ టాపిక్ ఏదైనా ఉంటే రాసేయడం, కట్ పేస్ట్లా అయిపోయింది అంతా. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏం కావాలో వాడేసిన బుర్రలు వాటలేదు సరిగా, టు బి ఫ్రాంక్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టీచర్స్కి ఏం చెప్తారు, లేదా పిల్లలకి ఏం చెప్తారు, పేరెంట్స్కి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏఐ అనేది ఇట్ ఈస్ దేర్ అండి, ఇప్పుడు ఉంది. దీన్ని మనం తప్పించుకొని వెళ్ళలేము. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఎన్నో మార్పులు వచ్చినాయండి మన జీవితం. మనం వేసుకునే 50 సంవత్సరాలలో ఎంతో మార్పు వచ్చింది కదా. ప్రతి విషయమే, ప్రతి పరికరాలలో మార్పు వచ్చింది, చదివే విధానంలో మార్పు వచ్చింది. టీచర్స్ ఏఐ ఎలా వాడాలి తెలుసుకోవాలి. అంటే కంప్లీట్ దాన్నే ఆన్సర్ అడిగేసి అలా ఏదో చేసేస్తుంది మనకి ఏఐ అనుకోకూడదు. మీకేం కావాలి అదొక క్లర్క్ లాగా మనం వాడుకోవాలి. అంతేగాని అదే ఎత్తిన కూర్చోబెట్టుకుంటానంటే మనల్ని డ్రైవ్ చేయకూడదు. మనం అంటే ఇట్ షుడ్ సర్వ్ అస్. మనం అడిగిన దానికి, మన థింకింగ్ కేపబిలిటీ ఉండేదానికి, మనము ఇదే నాకు పర్టికులర్గా కావాలి. వాళ్ళ క్లాస్ రూమ్లో నేను ఇలా పిల్లలకి, ఎవరైతే పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారో, బ్లూమర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పర్టికులర్ యాక్టివిటీ క్రియేట్ చేయాలి, ఈ టాపిక్లో ఇంత టైంలో ఇన్ని స్పెసిఫికేషన్స్ ఇవ్వగలిగితే అప్పుడు ఏఐ మనకి హెల్ప్ చేయగలదు. ఒక యాక్టివిటీ ఇవ్వండి అంటే అలాగే ఇస్తుంది. మనం ఇంకా ఆలోచించే పని లేదు. ఇంకా అంతా ఏఐ ఏది చెప్తే ఆ ఏఐ చెప్పేది పిల్లలకు అర్థం కావాలి కదా. మనం ఏదో ఒక యాక్టివిటీ ఇమ్మన్నాం అనుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ఏంటంటే ఆ చెప్పే యాక్టివిటీ మన పిల్లలకి ఎంత కేటర్ అవుతుందని స్పెషల్ ఇన్స్ట్రక్షన్. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోని మనకి ఏమైందో మొదలు అడుగుతారు కదా డాక్టర్. అడగకుండా అయితే మందు తనకొచ్చు కదా ఇవ్వరు కదా. ఇన్ ద సేమ్ వే మనకేం కావాలో మనం ఆ పెయిన్ పాయింట్ ఏం కావాలో మనం అది అడగాలండి. కరెక్ట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ వచ్చిన తర్వాత మనుషులకి అవకాశాలు తగ్గిపోతాయి, లేదు అని అంటే ఆపర్చునిటీస్ ఉండవు, కమింగ్ డేస్లో ఇంకొక ప్రొఫెషన్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుందేమో అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఉద్దేశం అండి? స్కిల్ సెట్ అయితే డెవలప్ చేసుకోవాలండి. మనుషులు ఎప్పుడు భ్రమలో ఉండడానికి ఇష్టపడతారు కానీ నిజాన్ని ఫేస్ చేయడానికి ఆలోచించరండి. వాళ్ళు ఎంత భ్రమ అంటే అదవుతుందేమో, ఇదవుతుందేమో. ఇప్పుడు గౌరగోపాల్ దాస్ ఒక వీడియోలో చెప్పారు, 80% ఆఫ్ ద టైమ్స్ యూ వరీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ఎవర్. ఎప్పటికీ జరగని దాని గురించి మనం భ్రమపడి ఏమవుతుందో తెలియకుండా ఇదంతా ఊరికే మాట్లాడుకోవడానికి ఉపయోగపడే టాపిక్సే కానీ నిజంగా పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనేది జస్ట్ జనరల్గా ఒకటి దాన్ని ఎదుర్కోవటం కానీ, దాని నుండి నేర్చుకోవడం కానీ, దాన్ని ఉపయోగించడం కానీ మనం చేయాలండి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయండి. ఏమైంది? పేషెంట్స్ ఆర్ లివింగ్ లాంగర్ దాన్ బిఫోర్. ఈ రోబోటిక్ సర్జరీ చేసిన చాలా మంది ఇవి కూడా అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే పూర్తిగా రోబోనే చేసేస్తుందని. కాదు, రోబోను కూడా మనిషే ఆపరేట్ చేయాలి. అవునండి, యాక్చువల్గా వాళ్ళకు అది ఎగ్జాక్ట్లీ అంటే దాన్ని ప్రెసిషన్ ఇంప్రూవ్ అవుతుంది. అబ్సల్యూట్లీ. అంతకు మించి రోబోకి థింకింగ్ కేపబిలిటీ ఉండదు కదా. ఇట్స్ ఫర్ ద డాక్టర్స్ టు డిసైడ్. అలాగనమాట. సో దట్ ఈస్ హౌ వీటన్నిటి ఫ్యాక్టర్స్ని బట్టి ఐ థాట్ హౌ మై వెబ్సైట్ విల్ హెల్ప్
టీచర్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ అని ఇదొక నా చిన్న ప్రయత్నం అనుకోండి. దట్స్ అమేజింగ్ అండి. ఇట్స్ అబ్సల్యూట్లీ మీకు మీ మనసులో వచ్చిన ఒక కొత్త ఆలోచన, కొత్త స్టార్టప్ అనుకోండి కరెక్ట్‌గా చెప్పాలంటే. అవునండి. న్యూ థాట్ ప్రాసెస్. సో, ఈ సందర్భంగా టీచర్స్‌కి, స్కూల్ యాజమాన్యం వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? సరైన టీచర్ని పెట్టేసుకున్నాము ఒకసారి అయిపోయింది అనుకునే కంటే, వాళ్ళల్లో ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళు, బికాస్ మై స్పెషలైజేషన్ ఇస్ సిబిఎస్ఈ బోర్డ్. హ్మ్. అందుట్లో వాళ్ళకి ఎలా వాళ్ళని ట్రైనప్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలంటే నీడ్ అనాలిసిస్ చేసుకోవాలండి. హ్మ్. అంటే ఎవరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కడ మనం హెల్ప్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. హ్మ్. దాన్ని ఎక్కడ మనం ఇంప్రూవ్ చేయాలి టీచర్ని అని నీడ్ అనాలిసిస్ చార్ట్ వేయడం అనేది ప్రిన్సిపల్కి కూడా రావట్లేదు. రైట్. ఏదో సిబిఎస్ఈ వాళ్ళు 3 ప్రోగ్రామ్స్ పర్ యానం పెట్టమన్నారు కదా ట్రైనింగ్స్ అని, ఎక్కడ ఖాళీ ఉంది ఎక్కడ ఖాళీ ఉంది, దసరాలో వెళ్ళిపోతారా సంక్రాంతికి వెళ్ళిపోతారా అని ఒక ట్రైనింగ్ పెట్టడమే కానీ ఇది నిజంగా వాళ్ళకు ఉపయోగమా కాదా అనేది ఆలోచించాలి కదండి. హ్మ్. ఆలోచిస్తేనే కదా ప్రిన్సిపల్ కూడా హీ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఇట్, షీ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఆన్ దాట్ అండ్ షీ హ్యాస్ టు కమ్ అవుట్ విత్ అ ప్లాన్. దీనికి ఎవరికి ఎక్కడ అవకాశం రావాలి, ఇన్ హౌస్ ట్రైనింగ్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి. ట్రైనింగ్ లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద క్రికెటర్స్ పివి సింధు లాంటి వాళ్ళు కూడా దే ట్రైన్ ఎవ్రీ డే. అవును. దే ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఇస్ దట్ వేర్ దే ఆర్ లాగింగ్ బిహైండ్, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆలోచిస్తున్నారు. అవును. ఇట్ సీమ్స్ 10,000 అవర్స్ ఒక మనిషి ఒక పనిలో స్పెషలైజ్ అవుతే అప్పుడు స్పెషలిస్ట్ అంటారట. అవును. అవును. 10,000 అవర్స్ మనం టీచర్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి, పిల్లలతో వెళ్ళి పిల్లలతో వచ్చే ఉద్యోగానికి ఈ రోజుల్లో స్థానం లేదండి. అలాంటి వాళ్ళు టీచింగ్ జాబ్కి వెళ్ళకపోవడం అది మంచిది. కేర్ టేకర్ జాబ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ప్రతిదీ అండి, ప్రతి బిల్డింగ్ కనిపించంగానే అదొక స్కూల్ పెట్టేద్దామని, దీంట్లో ఏదో లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయని అనుకుంటారు. వై సమ్ స్కూల్స్ ఆర్ డూయింగ్ వెల్. ఎవరైతే టీచర్స్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరో, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోగలరో. హ్మ్. ఇప్పుడు 2026 2026 ఒక 4th క్లాస్ చైల్డ్ తీసుకుంటే ఎప్పుడు వెళ్తాడు ఆ అబ్బాయి జాబ్‌కి? అక్కడి నుంచే 33 సంవత్సరాలు రిటైర్మెంట్ వచ్చే వరకు ఎలా జాబ్ చేస్తాడు? వీటన్నిటిని మనం టీచర్ అవగాహనలో స్కిల్ రెవల్యూషన్ తీసుకురాకపోతే ప్రాబ్లమ్ అవుతుందండి. నిజం. అండ్ ఇంకొకటండి అంటే మీరు ఇదే స్ట్రీమ్‌లో ఉన్నారు కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. చాలా స్కూల్స్ లోపలికి గాలి రానివ్వకుండా పక్కనే ఏమంటారు డ్రైనేజ్ ఏదో ఉంది లేదా గేదెలు, ఆవులు ఉన్నాయి. దోమలు స్మెల్ వచ్చేస్తుందని అన్నీ క్లోజ్ చేసేసి వెంటిలేషన్ లేకుండా ఒక రూమ్‌లో అపార్ట్మెంట్స్‌లో స్కూల్ పెడితే అసలు నాకెంత బాధ అనిపిస్తుందో అవునండి. నిజంగా చాలా బాధాకరం. అసలు అలాంటి స్కూల్స్‌ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకపోవడం మంచిది. పర్మిషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అవును. దీనికన్నా గవర్నమెంట్ స్కూల్స్ హాయిగా కింద కూర్చున్నా పర్వాలేదు కానీ, ఆ వెంటిలేషను, ఆ నేచర్‌లో పెరగడం, ఆ మొక్కల కింద పెరగడం, నేచర్‌తో పాటు పెరగడం అంతకు మించింది ఏం లేదనిపిస్తుంది నాకైతే. మొక్క ఎలా పెరుగుతోందో పిల్లలకి ఎలా తెలుస్తోందండి అదే గదా! అలాంటి వాతావరణంలో? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఎడ్ల బండి అంటే మా కాలంలోనే అరుదైన విషయం అయిపోయింది. మేము చదువుకునే రోజు. ఇప్పుడు ఎడ్ల బండి అంటే పిల్లలకి ఎక్కడ తెలీదు. తెలుస్తుంది? దాని మెకానిజం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే మొత్తం అవును. ఎడ్ల బండి మొత్తం నడుస్తుందనే విషయం పిల్లలకి అర్థం అవ్వట్లేదు. ద సింక్ ఈజ్ మిస్సింగ్. అవును. అది చూస్తే మన జీవితానికి లింకప్ చేసేవాళ్ళు. మళ్ళీ ఫీజు చూసామనుకోండి 60,000, 70,000, 80,000 సంవత్సరానికి ఉన్నాయి. ఏంటండి బాబు! నర్సరీ, ఎల్‌కేజీకే 3, 4 లక్షలవుతుంది. దారుణం గదూ! దేనికో అడగండి మరి 3, అదే 4 గదా! లక్షలు. ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూమ్సు. ఎవరు పేరెంట్ డ్రీమ్‌ని స్కూల్ సెల్ చేస్తోంది. స్కూల్ ఫుల్‌ఫిల్ చేస్తోందండి. పేరెంట్స్ డ్రీమ్ చేస్తున్నారు. మా పిల్లలు ఏసీలో తప్ప చదవకూడదు. మా పిల్లలు దేంట్లో తప్ప వెళ్ళకూడదు. మా పిల్లలు క్లాస్ రూమ్‌లో ఏసీ ఉండాలి. మా పిల్లలు ఎవరితో పోట్లాడకూడదు. ఎవరు ముట్టుకోకూడదు. ఎవరు అంటుకోకూడదు. ఇలాగే స్పెషల్ టేబుల్, చైర్, దానికంటూ వీళ్ళొక సైన్స్ ఆపాదించి ఎర్గనామికల్ ఫర్నిచర్ తీసుకొచ్చి ఇలా వాళ్ళ డిమాండ్ కేటర్ చేయడమే గదా! అలా గదా అని ఇలా బంధించేస్తే కుదరదండి. ఆరుబయట కూర్చోబెట్టి చక్కగా చదువు చెప్పమనండి. దట్ అవును. ఈస్ అవును. డెఫినెట్‌లీ దేర్. ఆరుబయట కూర్చోబెట్టి చదువు చెప్తే ఈవెన్ జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్స్‌లో ఇప్పటికి చెట్ల కిందే. ఆ! వైజాగ్ జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్స్ ఉన్నాయి కదా! హ్మ్. వాళ్ళవన్నీ కూడా ఇవే. ఓకే. అక్కడ నేను ఎలా పడితే అలా హెయిర్ స్టైల్ వేసుకుంటాను. జుట్టు విరబోసుకొని వెళ్తాను. ఆ! ఇవేం కుదరవు వాళ్ళ దగ్గర. ఆ! సో, ఆ అంటే జుట్టు విరబోసుకుంటే పాలిసీ లేకుండా వదిలేది స్కూలే కదా! అంటే అడ్మిషన్ పోతుందేమో అని ఒక బెంగ.
ఆ తర్వాత దానికి ఫాలో అప్, కమర్షియల్స్ ఎలా ఫాలో అవుతున్నాయి, అవును. మన ఇన్పుట్, మన టర్నోవర్ ఎలా పెరిగింది, దీని మీద ఫోకస్ ఉంటుందండి. అంటే ఒకటండి, అంటే ప్రేక్షకులు మీరు అనుకోవచ్చు, అందులో గారు మీరు కూడా జుట్టు విరబోసుకున్నారు కదా అని. అది కాదు ఇక్కడ. చదువుకునే టైంలో విద్యార్థులు విద్యని అర్జించే టైంలో ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఎక్కువ బ్యూటీకి, ఎక్కువ డ్రెస్‌కి ప్రయారిటీ ఇచ్చేస్తున్నప్పుడు, హెయిర్ కలర్స్‌కి, లిప్‌స్టిక్‌లకి వీటికి ప్రయారిటీ ఇచ్చేస్తున్నప్పుడు, ఎడ్యుకేషన్ మీద ఇంకెప్పుడు వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తారు? ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ఒక ప్రొఫెషన్ వచ్చిన తర్వాత దెన్ ఆఫ్‌కోర్స్ నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ హెయిర్ స్టైల్ కావాలి, నాకు ఈ హెయిర్ కలర్ కావాలి, నాకు ఈ మేకప్ కావాలి, ఈ హంగులు, ఆర్భాటాలు, హంగామాలు కావాలి. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ చదువుకునేటప్పుడు ఉండాల్సిన, ఎక్కడ మనం కాన్సంట్రేట్ చేయాలో అక్కడే కాన్సంట్రేట్ చేయాలి. అనవసరమైన అట్రాక్షన్స్‌కి పోవడం అనవసరమేమో అనేది నా ఉద్దేశం. అవసరం అబ్సల్యూట్లీ లేదు. అవసరం అవసరం లేదనిపిస్తూ లేదు. ఉంటుంది నాకు. ఎదిగాక వాళ్ళేమన్నా చూసుకుంటే అది దట్ వేరే ఈస్ ఇన్ విషయం. డిఫరెంట్ సినారియో. అబ్సల్యూట్లీ. కరెక్ట్. డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. అది దానికి ఇప్పుడు మారాలంటే ఎవరు మారాలండి? మనమే ఎవరికి వాళ్ళ మారాలి. ఆలోచన మారాలి. అంతే, ఎవరికి అంతే. వాళ్ళ అనుకునే విధానం మారాలి. అవును. పిల్లలతోటి టైం స్పెండ్ చేసి కనెక్టివిటీ డెవలప్ చేసుకోవడానికి పేరెంట్‌కి టైం లేదు. కరెక్ట్. దాంతోటి ఓకేనా ఇలా వెళ్ళిపోతావు, వెళ్ళు. హమ్మయ్య! వెళ్ళిపోయింది కదా స్కూల్‌కి. అలా అవుతోంది. అంతేగాని వేర్ ఈజ్ యువర్ బోర్డర్? వద్దంటే వద్దు అనే విషయం లేదు కదా! నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి. సపోజ్ ఎవరైనా, అంటే ఇలా వచ్చే అవకాశం కూడా ఉందని నా ఉద్దేశం. ఇప్పుడు స్కూల్స్‌లో మాకు వేకెన్సీ ఉందండి, మాకు సో అండ్ సో టీచర్ మాకు కావాలని మీ దగ్గరికి రావచ్చు. టీచర్స్ మాకిప్పుడు ఎక్కడైనా అవకాశం ఉందా అని వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు. హ్మ్. ఈ 2 కాకుండా మాకు మీ దగ్గర పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి ట్యూషన్‌కి మాకేమన్నా ప్రొవైడ్ చేయగలుగుతారనే అవకాశం కూడా ఉంది గదా! సో, అలా ఏమన్నా అవకాశం ఉందా మీ దగ్గర? ఇదంతా గ్రోత్‌లో పార్ట్ అండి. పార్ట్. టీచ్ కనెక్ట్ గ్రోత్. ఇప్పుడు ఈ ఫేజ్‌లో జస్ట్ డెఫినెట్‌లీ ఇన్ ఫ్యూచర్ యాహ్! పేరెంట్ అండ్ ఆన్‌లైన్ ట్యూటర్స్ కానీ, లేకపోతే ఆఫ్‌లైన్ ట్యూటర్స్ కానీ ఇంప్రూవ్ చేద్దామని మా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దట్స్ అమేజింగ్. ఆర్&డీలో ఉందన్నమాట అది. హ్మ్. దెన్ డెఫినెట్‌లీ వి విల్ గో ఫర్ ఇట్. కానీ ఇదొక ఫెసిలిటీ మాత్రమే కానీ, అవును. అవును. పర్సనల్‌గా పిల్లలు ట్యూషన్‌కి ఎందుకు రావాల్సొస్తోంది అనేది పేరెంట్ ఆలోచించాలి. స్కూల్‌కెళ్తున్నారు కానీ వాళ్ళు అక్కడేం వినట్లేదు. వాళ్ళ మార్కులు చూసి వీళ్ళు భయపడుతున్నారు. అమ్మో! వీడేం చదవట్లే, కనీసం ట్యూషన్ అన్నా పెడదాము. స్కూల్ అయిపోయిన వెంటనే ట్యూషన్‌కి పంపిద్దాం అన్న పాయింట్. అవునండి. ట్యూషన్ పంపిస్తే టీచర్ కూడా స్కిల్ ఇంప్రూవ్ చేయదు కదండీ! టీచర్ కూడా కాంటెంటే చెప్తారు మళ్ళీ. అబ్సల్యూట్‌లీ. నాలెడ్జ్ మళ్ళీ అదే. పాయింట్ ఆఫ్ వ్యూనే వాల్యూ ఇన్‌కార్పొరేషన్ ఉండదు. అలా కదా అని మరీ పిల్లలు ఇబ్బంది పడుతుంటే ట్యూషన్‌కి పంపించొద్దు అని నేను అనట్లేదు. కరెక్ట్. కరెక్ట్. బట్ ఏంటంటే పిల్లలకి వాల్యూ ఓరియంటేషన్, స్కిల్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుందో చూడాలండి. అవును. ఏం చదువుకున్నామని కాదు, ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం మనల్ని మనం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. కరెక్ట్. హౌ ఆర్ వి ఏబుల్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్స్? కరెక్ట్. వాట్ కరెక్ట్. ఈజ్ అవర్ పాత్ ఆఫ్ కెరియర్? మన ఫ్యూచరిస్టిక్ కెరియర్ పాత్ ఏంటి అని పిల్లలకు తెలియాలండి. అసలు ఆప్షన్స్ ఏమున్నాయి? హ్మ్. ఇంటర్మీడియేట్ లాగా ఇప్పుడు మనం 11థ్, 12థ్ అని మనం సీబీఎస్ఈలో గనక అనుకుంటే 200 సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. 200 అంటే లైక్ ఇదివరకు ఎవరికి తీసుకున్న తెలుససలు? మళ్ళీ నేను నా ఛానల్‌కి రావాల్సొస్తుంది. హ్మ్. టీచర్స్ హ్యావ్ టు టెల్ దిస్ టు ద స్టూడెంట్. మీ ఫ్యూచర్ కెరియర్స్ ఇలాగున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద పార్కింగ్ చూడండి, హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు లేయర్ పార్కింగ్ ఉంది కదా! ఇప్పుడు ఇది ఒక న్యూ థింగ్ కదా! ఇలాంటి ఇన్నోవేషన్స్ చాలా రాబోతున్నాయి ముందు. హ్మ్. కెరియర్స్ అంటే ఇదివరకు చూడండి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక కాంబినేషన్ ఉండేది. ఆ తర్వాత హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఒక కాంబినేషన్ ఉండేది. ఇలా ఉండేవి కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడేంటి పిల్లలు మ్యాథ్స్, బిజినెస్ స్టడీస్, మ్యూజిక్ కూడా తీసుకోవచ్చు 11థ్, 12థ్ దట్స్ సో ఆప్షన్స్‌లో. నైస్. అలాంటివి తీసుకుంటే మళ్ళీ మనం పేరెంట్స్ దగ్గరకొస్తే వాళ్ళకు బెంగ. హ్మ్. అమ్మో! నా పిల్లవాడు ఏమి అయిపోడేమో, నా పిల్లవాడికి ఇలా అయిపోతుందేమో, ఐఐటీ పక్కన వాళ్ళు చదివించారు. ఒక మైండ్ సెట్ గ్రూవ్‌లో ఉండిపోతున్నామండి. ఆప్షన్స్ అసలు ఎన్ని అవకాశాలో పిల్లలకి ఈ రోజుల్లో చదువుకోవాలి అంటే, అవును. వాళ్ళ ఇష్టమైన కెరియర్‌ని పర్స్యూ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. హ్మ్. వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ వాళ్ళ యొక్క టాలెంట్‌ని, ఇన్నేట్ టాలెంట్‌ని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి టీచర్, పేరెంట్ అండ్ స్టూడెంట్ ముగ్గురు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి మొదలు. ఓ 10 నిమిషాలు కూర్చొని మీ పిల్లవాడు ఏం చెయ్యాలి? ఎలా ఉంది? ఇప్పుడు ఇష్టం లేకుండా ఫిజిక్స్‌లో పెట్టేసి నువ్వు ఐఐటీ అయిపోవాలంటే పాపం పిల్లల పరిస్థితి ఏమిటండి? అవును. అప్పుడు ఫిజిక్స్‌లో మ్యాథ్స్ ఉంటుందప్పుడు. అది. వాళ్ళకిష్టమైన మ్యూజిక్ ఉంది. లైక్ ఇప్పుడు డ్రమ్స్ ఇవాళ పిల్లలు మ్యూజిక్‌లో చాలా రాణిస్తున్నారు తెలుసా? ఇప్పుడు యాక్టింగ్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ ఆల్సో కమింగ్ అప్. యూ డోంట్ హావ్ టు వెయిట్ అంటిల్ యూ ఆర్ లాంచ్డ్ బై ఎ బిగ్ కంపెనీ అండి. కెరియర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.
Yeah, definitely we can contact. And we also give స్కూల్స్లో కూడా మా టీమ్ ఉందండి. వాళ్ళు టీచర్ హ్యాండ్ హోల్డింగ్ కూడా ఇస్తారు. స్కూల్స్ వాళ్ళు కనుక మమ్మల్ని పిలిచారంటే ఆడిట్ సిస్టమ్ కూడా చేయగలం. ఉమ్, ఎక్కడ ఉన్నారు, వేర్ ఆర్ దే అని ఒక రిపోర్ట్ అవసరం అండి ఈ రోజుల్లో. ఉమ్, ప్రిన్సిపల్స్కి కూడా మా స్కూల్ స్టాండర్డ్ ఏంటి అని తెలుసుకోవాలి. దానికి స్కూల్ ఆడిట్ అంటే ఇంతకుముందు ఫైనాన్షియల్ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ గురించే తెలుసు. ఉమ్, కానీ ఇప్పుడు న్యూ కెరియర్ ఏంటంటే ఆడిట్ ఆఫ్ అకాడమిక్స్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ right, అకాడమిక్ ఆడిట్ కనుక చేశారంటే అసలు ఎక్కడున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వాళ్ళకి తెలుస్తుంది. అక్కడి నుంచి ప్రమోట్ చేసుకోవడం. correct, ఉన్నదానికి బాధపడకుండా వేర్ బెస్ట్ కెన్ వి గో, వేర్ ఆర్ వి సపోజ్ టు బి దేర్, వాట్ ఈజ్ అవర్ ప్లేస్ అనేది టీచర్స్ తెలుసుకోవాలి, correct, ప్రిన్సిపల్ కూడా తెలుసుకోవాలి, స్కూల్ మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలి. ఎలాగైనా సరే నాకు ఇంత మనీ రావాలని ఎలా అంటున్నారో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఎలాగైనా సరే మాకు ఇంత బాగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలని కూడా ఒక కార్నర్, ఒక పాయింట్ ఆలోచించాలన్నమాట. కరెక్ట్, కరెక్ట్. అంటే మీ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నా మాకు ఏమైనా చెప్తే, మీ యూట్యూబ్ని ఫాలో అవ్వాలన్న యూట్యూబ్ ఛానల్ పేరు ఏమైనా మాకు ఏమైనా చెప్తే. ఓకే, www.teachconnect.in, టీచ్ కనెక్ట్ ఈ .in, ఈ వెబ్సైట్లో బోత్ టీచర్స్ అండ్ స్కూల్స్ కెన్ విజిట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి. రిజిస్టర్ చేసుకోండి. దే కెన్ పోస్ట్ దేర్ అప్లికేషన్. స్కూల్స్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ జాబ్ పోస్టింగ్ కూడా చేసుకోవచ్చండి. ఫర్ టీచర్స్ ఇట్స్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. వాళ్ళకి అవకాశం, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే టీచర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారండి. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటేనే స్కూల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కరెక్ట్. సో దట్స్ హౌ ఫర్ స్కూల్స్ వీ డూ ఛార్జ్ అ నామినల్ అమౌంట్ ఫర్ నౌ. మీ యూట్యూబ్ ఛానల్ ఏంటన్నారు ఒకసారి? టీచ్ కనెక్ట్ అండి. దాని పేరు కూడా టీచ్ కనెక్ట్. ఎందుకంటే ఈకో సిస్టమ్ లాగా ఉంటుంది కదా అని వీ హ్యావ్ ఇట్ యాజ్ టీచ్ కనెక్ట్ అనమాట. కానీ ఒకానొకప్పుడు ఉండే టీచింగ్ సిస్టమ్ విధానం అంతా ఒకలా ఉండేది. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడున్న జెన్జీ జనరేషన్లో ఎలా టీచర్ ఉండాలంటే మీరేం చెప్తారు? వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాలండి. ఎవరికి ఆప్షన్స్ ఇవ్వాలి? పిల్లలకి ఆప్షన్స్ ఇవ్వాలి. స్టూడెంట్స్కి. అచ్చా, ఓకే. అందుకే నేను ఇందాక చెప్పా కదా, లేక మెనూ కార్డ్ తీసుకున్నట్టు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా ఆప్షన్స్, నువ్వు ఒకటే యాక్టివిటీ నువ్వు ఏ విధంగా చేస్తావు. ఓకే, మా జిమ్లో ఒకటి చెప్తారు, ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయలేని వాడు ఇలా చేయొచ్చు, ఇలా చేయలేని వాడు ఇలా చేయొచ్చు. 3-4 ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే నెక్ పైన వాడు ఉంటాడు, బోన్ ప్రాబ్లం ఉన్నవాడు, నడుము నొప్పి ఉన్నవాడు ఉంటారు, కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు. ఒకే ఇంపాక్ట్ 3-4 రకాలైన ఎక్సర్సైజ్లతో కూడా సేమ్ ఇంపాక్ట్ ని మనం తీసుకురావచ్చు. దట్స్ వాట్. అలాగే వాళ్ళకు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని హోవర్డ్ గార్డ్నర్ది చాలా పెద్ద థియరీ అనమాట. నేచర్ స్మార్ట్ ద్వారా, లేకపోతే మ్యూజిక్ స్మార్ట్ చిల్డ్రన్ ఉంటారు, కినెస్థెటిక్ చిల్డ్రన్ ఉంటారు. నేను ఎక్కువ ఆడిటరీ చైల్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్నానంటే ఇంకా మర్చిపోను అనమాట ఒకసారి. సో అలా అంటే ఈ డామినెన్స్ మట్టుకే ఉంటుంది. మిగతా పని చేయవని కాదు, కొంతమంది విజువల్ చూపిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. మనం అలాంటి ప్రయత్నాలు చేస్తున్నామా స్కూల్లో, అది వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏమో ఇంటర్పర్సనల్ స్కిల్స్ తోటి, అంటే వాళ్ళు పియర్ లెర్నింగ్ తోటి కంఫర్టబుల్గా ఉంటారు. అదే నేను పియర్ లెర్నింగ్తో కంఫర్టబుల్గా ఉండను, నేను ఇంట్రాపర్సనల్ అనమాట. ఐ డూ ఇట్ ఆన్ మై ఓన్, దెన్ ఐ లైక్ టు ఎక్స్చేంజ్ మై ఐడియాస్. అలా పిల్లల యొక్క పర్సనాలిటీని గమనించడానికి టీచర్కే ఛాన్స్ ఉంటుంది స్కూల్లో. టీచర్ ఎందుకంటే లాంగ్ టర్మ్ పిల్లవాడిని చూస్తారు కదా, ఎస్పెషల్లీ ఫర్ క్లాస్ టీచర్ ఉన్నారనుకోండి, లాంగ్ టర్మ్ చూస్తారు కదా పిల్లవాళ్ళను. వాళ్ళకంటే బెస్ట్ జడ్జ్ ఎవరు ఉన్నారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్కి చెబితే పేరెంట్ ఏమనుకుంటారు, కంప్లైంట్ చేస్తుంది అనుకుంటారు, టీచర్ ఇలా కంప్లైంట్ చేస్తున్నారు అనుకుంటారు. అలా కాదు కదా, దే హ్యావ్ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ చిల్డ్రన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నిజం, నిజం. ఒక్కోసారి ఏమవుతుందంటే టీచర్స్ వాళ్ళ రెజ్యూమేని రాశారనుకోండి, ఈచ్ స్కూల్ కల్చర్కి వాళ్ళకి కావాల్సిన విధానానికి వీళ్ళు ఎలా కేటర్ అవుతారనే దానికి వీళ్ళు రెజ్యూమే ఇన్కార్పొరేట్ చేయాలండి. దానికి ఈజీగా ఉండడానికి మా దగ్గర ఏఐ రెజ్యూమే ఎన్హాన్సర్ కూడా ఉంది. అంటే టీచర్స్ వాళ్ళ రెజ్యూమేని పెట్టి వాళ్ళు ఎలా ఒక పర్టికులర్ స్కూల్కి కావాలనుకుంటున్నారో కనుక అక్కడ క్యూజ్ ఇచ్చారనుకోండి, దే విల్ గెట్ అ రెజ్యూమే అవుట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ప్రతిసారి వాళ్ళు రెజ్యూమే ఎన్హాన్స్ చేసుకొని రెజ్యూమే రాసుకోకుండా మళ్ళీ స్కూల్కి కల్చర్కి ఇంపార్టెన్స్కి వాళ్ళకు ఒక్కొక్కసారి టీచర్ 2-3 సబ్జెక్ట్స్ కూడా ప్రైమరీ లెవెల్లో హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది.
ఒక స్కూల్లో ఒకే రెజ్యూమే ఒక సబ్జెక్ట్ వేకెన్సీ ఉందనుకోండి, మళ్ళీ దీన్ని మొత్తం రాయాలా, ఫోటోకాపీ తీయాలా అని ఒక ఛాన్స్ ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. దానికి మేము కంప్లీట్గా రెజ్యూమే ఎన్హాన్సర్ కూడా దాంట్లో they can ఏఐని do చాలా it. బాగా వాడుతున్నారు. వాడు చూపించాలి వాడు కదండి, చూపించాలి. మనం ఏమనుకుంటున్నామో అది చేస్తుందని చెప్పాలి కదా. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏఐ సపోర్ట్ తీసుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఏఐ ఇస్ వెరీ గుడ్ టూల్. చాలా హెల్ప్ తీసుకోవచ్చు ఏఐ తోటి. ఇప్పుడు కొత్తగా వచ్చే క్లాడ్ ఒకటి ఉంది, అవును. లైక్ జెమినీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎలా వాడతాము అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు పాతదాని నుంచి మనం కొత్తగా ఇవాల్వ్ అవ్వాలి కదండి. ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుంది. అవును. లేదు నేను మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకుంటానంటే వాళ్ళు ఇష్టం మరి. ముందుకి వెళ్ళాలి కదా మనము. దానికి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. మా దగ్గర ఉన్న బ్లాగ్స్ కానీ, రీసోర్సెస్ కానీ టీచర్స్ యూస్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ స్కూల్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయండి. ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని. క్వశ్చన్ మాత్రమే ఉంటుంది, ఆన్సర్ కూడా అక్కడే ఉంటే వాళ్ళు ఎందుకు. క్వశ్చన్కు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఎలా ఇంప్రూవ్ చేస్తారు, రీసోర్సెస్ ఫర్ హౌ దే కెన్ cater to quality education. This is my dream project అండి. though it's a startup company, it will take its own time. టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటుంది. ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ న్యూ థాట్. అబ్సల్యూట్లీ. అవునండి, it's a మీరు new సక్సెస్ అవ్వాలి. ఎంతో మంది స్కిల్డ్ టీచర్స్ మీ దగ్గర నుంచి రావాలి. అంతమంది టీచర్స్ దగ్గర ఎంతో మంది పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు తయారవ్వాలి. ఒక న్యూ ఇండియాని మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you థ్యాంక్ యూ so సో much. మచ్ పద్మావతి గారు. It's my pleasure Thank being you. with you. Thank you, ma'am. Thank you very much.